ఓం శ్రీమాత్రే నమః. ఈ వీడియోలో మనం చిన్నవాల్తేరులో వెలిసిన శ్రీ కనక మహాలక్ష్మి దుర్గా అమ్మవారి దేవస్థానం విశేషాలు తెలుసుకుందాము. వైజాగ్ లో నీ ఫేవరెట్ ప్లేస్ ఏంటి అని నన్ను ఎవరైనా అడిగితే నేను తడుముకోకుండా ఈ ఆలయం గురించే చెప్తాను. ఎందుకంటే 8 అవర్స్ డ్యూటీ అయిపోయాక అది ఏ షిఫ్ట్ అయినా పర్లేదు, ఉదయం కానీ సాయంత్రం కానీ ఖచ్చితంగా నేను వైజాగ్లో ఉన్నన్ని రోజులు ఈ టెంపుల్కి వెళ్ళడానికి ప్రయత్నించాను అన్నమాట. అంటే సంవత్సరంలో 365 రోజులుంటే దాదాపు 320 రోజులు నేను ఈ టెంపుల్కి వెళ్ళేవాడిని. ఓల్డ్ సిబిఐ డౌన్ ఏరియాలో ఈ టెంపుల్ అనేది ఉంటుంది. లోకల్ వాళ్ళందరికీ ఈ టెంపుల్ తెలుసు. మీరు చిన్నవాల్తేరు మెయిన్ రోడ్ నుంచి కానీ లేదా ఆర్కే బీచ్కి వెళ్ళేటప్పుడు కూడా చిన్నవాల్తేరు మెయిన్ రోడ్ నుంచి లోపలికి వస్తే ఈ టెంపుల్ చాలా దగ్గర అన్నమాట. అలాగే అటువైపు ఈస్ట్ పాయింట్ కాలనీ నుంచి కూడా రావచ్చు. ఇటువైపు పెదవాల్తేరు మెయిన్ రోడ్ లో ఉన్న కరకచెట్టు పోలమాంబ టెంపుల్ నుంచి కూడా ఈ టెంపుల్ దగ్గరే వస్తుంది. అలాగే ఆంధ్ర యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ క్యాంపస్ నుంచి కూడా నడుచుకుంటూ నేను ఇక్కడికి వచ్చేవాడిని అనమాట. ఇలా మెయిన్ రోడ్ నుంచి కొద్దిగా లోపలికి ఉంటుంది ఇది, ఓల్డ్ సిబిఐ డౌన్ రోడ్ లో. కానీ విశాలంగా ఉంటుంది అనమాట టెంపుల్ ప్రెమిసిస్ అయితే. మీకు ఎంటర్ అవ్వంగానే ఫస్ట్ లక్ష్మీ గణపతి దర్శనం ఇస్తాడు. అటువైపు ఏమో లెఫ్ట్ సైడ్ ఎంటర్ అవ్వగానే గోశాల ఉంటుంది. అలా ముందుకు వస్తే లక్ష్మీ గణపతి, ఆ తర్వాత శ్రీకృష్ణ స్వామి ఉంటారు. అలాగే ఇక్కడ బిల్వ వృక్షము, తర్వాత జమ్మి చెట్టు, తులసి వృక్షం కూడా ఉంటాయన్నమాట. లక్ష్మీ గణపతి, శ్రీకృష్ణ స్వామి వాళ్ళ మందిరాలు ఇవి, ఉపాలయాలు అనమాట. మెయిన్ టెంపుల్ వచ్చి అమ్మవారు శ్రీ కనక మహాలక్ష్మి దుర్గా అమ్మవారు. అంటే వైజాగ్ లో ఇంకో టెంపుల్ ఉంది కనక మహాలక్ష్మి అమ్మవారిది, బుర్జుపేట దగ్గర. అదే పేరుతోని ఈ అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది, కానీ ఇక్కడ అమ్మవారు దుర్గా స్వరూపం అన్నమాట. అలాగే ఇక్కడ ఉపాలయాల్లో దుర్గా మల్లికార్జున స్వామి వారి పేరుతో పరమేశ్వరుడు ఉంటాడు. అలాగే ఆంజనేయ స్వామి, లక్ష్మీ గణపతి కాకుండా విజయ గణపతి, తర్వాత పంచముఖ ఆంజనేయ స్వామిని కూడా ప్రతిష్ఠించారు. కుమారస్వామికి వారు కూడా ఉపాలయం అనేది ఉందన్నమాట. కుమారస్వామి వారికి కూడా సపరేట్ గా ఉపాలయం ఉంది. అలాగే శారదాదేవికి కూడా సపరేట్ గా ఉపాలయం అనేది ఉంది. ఇవి కాకుండా ఇంకా రావి చెట్టు, నాగమల్లి వృక్షము, ఆ రావి చెట్టు దగ్గర ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి నాగరాళ్ళు, నాగశిలలు అనేవి ప్రతిష్ఠితమై ఉంటాయన్నమాట. చాలా మంది భక్తులు ఇక్కడికి నాగపంచమి, నాగుల చవితి, కార్తీక మాసం వచ్చి పూజలు చేసుకుంటారు. నా రొటీన్ లో ఏంటంటే 8 అవర్స్ నేను వైజాగ్ లో డ్యూటీ షిఫ్ట్ ఉన్నప్పుడు, జనరల్ షిఫ్ట్ ఉంటే మార్నింగే వెళ్ళిపోతాను 6 o'clockకే రెడీ అయిపోయేసి. అక్కడికి వెళ్ళేసేసి ఫస్ట్ మండే అయితే శివుడి అభిషేకము, మంగళవారం అయితే కొంచెం తొందరగానే వెళ్తాం అమ్మవారి అభిషేకం చూసుకుని, ఆ తర్వాత సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం చూసుకొని తర్వాత వచ్చి టిఫిన్ చేసుకొని వెళ్ళిపోయేదన్నమాట ఆఫీస్కి. రైస్ పెట్టేసుకొని, కర్రీస్ వచ్చి ఆంధ్ర యూనివర్సిటీ క్యాంటీన్లో దొరుకుతాయి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ క్యాంపస్లో. అలా టైం సేవ్ అయ్యేది. అలా కాకుండా జనరల్ షిఫ్ట్ కాకుండా మార్నింగ్ షిఫ్ట్ ఉంటే ఈవినింగ్ వచ్చేస్తాం అన్నమాట గుడికి. ఇది కుమారస్వామి ఉన్న ఆలయము. ఇది తర్వాత రీకన్స్ట్రక్షన్ చేయాలని అన్నారు, చేశారో లేదు తెలియదు, ఇప్పుడైతే నేను వైజాగ్ లో లేను కాబట్టి. ప్రతి మంగళవారం స్వామికి అయితే పంచామృతాలతో అభిషేకం జరుగుతుంది ఉదయం. ఇది అమ్మవారి మెయిన్ టెంపుల్. 2021లో ఏప్రిల్లో నేను వెళ్ళాను ఈ గుడికి. స్టార్టింగ్ లో విజయవాడలో అమ్మవారి దుర్గమ్మ దర్శనం చేసుకుని ఇక్కడికి వచ్చాను. నాకు ఆ అమ్మవారే మళ్ళీ ఇక్కడ ఉన్నట్టు అనిపించింది అనమాట. ఆ రోజు నేను డిసైడ్ అయ్యాను ఏప్రిల్లో, వైజాగ్ లో ఉన్నన్ని రోజులు నేను 99% మిస్ అవ్వకుండా నేను ఇక్కడికి రావాలమ్మా అని కోరుకున్నాను. అలా కూడా జరిగింది. అంటే చాలా బాగుండేది అనమాట టెంపుల్కి వెళ్ళి రావడం అనేది. ఇది అమ్మవారి ఆలయం ముందర ఉన్నటువంటి ద్వారపాలికల బొమ్మలు, విగ్రహాలు. ఈ సింహం ఉంటది కదా, ఈ సింహం పక్కనే నేను కూర్చునేవాడిని. అక్కడ కూర్చొని అమ్మవారిని ఎంతసేపు అని దర్శనం చేసుకోవడము, అమ్మవారి భజనలు, స్తోత్రాలు అనేవి పాడుకోవడం అనేది నా డైలీ రొటీన్ లో చాలా ఇష్టమైన పని నాకు. అక్కడి నుంచి లెఫ్ట్ సైడ్ చూసినప్పుడు నాకు ఇక్కడ శివుడి విగ్రహం కనిపిస్తుంది అన్నమాట పక్కనున్న ఆలయం నుంచి. ఇది నేను వైజాగ్ నుంచి వచ్చేసే ముందు ఒకరోజు తీసుకున్నాను గుర్తుగా ఉండడానికి. ఆ రోజు వర్షం పడుతూ కూడా ఉందన్నమాట. గ్రీనరీ చాలా బాగుంటుంది. అంటే 2021 నుంచి రెనోవేట్ అనేది జరుగుతుంది మేము వెళ్ళినప్పటి నుంచి. అప్పుడు ఇంకా టెంపుల్ కిందంతా ఫ్లోరింగ్ ఇలా ఉండేది కాదు, తర్వాత డెవలప్ చేస్తూ వచ్చారనమాట.
టెంపుల్ అనేది. ఇంకా చాలా స్కోప్ ఉంది అమ్మవారి డెవలప్‌మెంట్‌కి. అలాగే అమ్మవారి ఆలయ ప్రాంగణానికి ఆనుకుని ఒక కమ్యూనిటీ హాల్ లాగా ఉందన్నమాట. అంటే కళ్యాణ మండపం లాగా గాని, ఎగ్జిబిషన్స్‌కి గాని వాటిని రెంట్‌కి కూడా ఇస్తూ ఉంటారు. ఇది అమ్మవారి దేవస్థానం కిందకే వస్తుందన్నమాట ఆ స్థలం కూడా. తర్వాత ఈ అమ్మవారి ఆలయంలో అయితే శ్రావణ మాసం, కార్తీక మాసం పూజలు బాగా చేస్తారు. శివరాత్రి, వినాయక చవితి, సుబ్రహ్మణ్య షష్ఠి, ఇంకా హనుమాన్ విజయోత్సవ వేడుక, ఇలా ప్రతి దేవుడికి సంబంధించినటువంటి కార్యక్రమాలైతే చాలా బాగా చేస్తారనమాట. ఇవి కాకుండా జనవరిలో సంక్రాంతి తర్వాత అమ్మవారికి పరస ఉత్సవాలు అనేవి జరుగుతాయి ఇక్కడ గ్రామ దేవతలందరికీ వైజాగ్ లో. అప్పుడు కూడా చాలా బాగా చేస్తారు. ఇప్పుడు మనం చూసేది నవగ్రహాలు, దాని పక్కన ఉన్నటువంటి ఆంజనేయ స్వామి. ఇది అమ్మవారి ముందు ఉండేదన్నమాట, ఆంజనేయ స్వామిది ముందు. అది కాకుండా దాన్ని పక్కన తీసి పెట్టారు. అలాగే ఆ ప్లేస్ లో మనకి అక్కడున్న ఆంజనేయ స్వామి విగ్రహం బదులు పంచముఖ ఆంజనేయ స్వామిని తర్వాత ప్రతిష్ఠించారు. కృష్ణుడి విగ్రహం ఉంటుంది పెద్దది. ఇక్కడ పారిజాతం పూల చెట్టు కూడా ఉంటదన్నమాట. ఆ సీజన్ లో మనకి ఉదయం రాగానే ఆ మంచు బిందువులు ఉన్నటువంటి పారిజాతాలు అనేవి రాలి పడుతూ ఉన్నట్టు కనిపిస్తుంది నాకు ఆ నేచర్ లో. మనం ఎంటర్ అయినప్పుడే చెప్పుకున్నాం కదా, లక్ష్మీ గణపతి ఆలయం దాటినప్పుడు అక్కడ కూడా మనకి ముత్యాలమ్మ అమ్మవారు, కనకమహాలక్ష్మి, దుర్గా అమ్మవారి విగ్రహాలు కూడా సపరేట్ గా మళ్ళీ పెట్టారనమాట. మీరు ప్రతి ఆలయంలో గమనించవచ్చు ఈ ప్యాటర్న్. ఇక ఈ నాగలింగ పుష్పాలు అయితే కొన్ని సీజన్లలోనే పూస్తాయి. ఇవి ఉన్నప్పుడైతే నేను ఖచ్చితంగా అక్కడికి వెళ్తాను. టెంపుల్ వెనకాల ఉంటది ఇది, నాగరాలు దాటుకున్నాక. నా రొటీన్ ఏంటంటే టెంపుల్కి వెళ్ళినప్పుడు ఈ పూలు కోసుకోవడము, అలాగే స్టార్టింగ్ లో ఉన్న బిల్వ వృక్షాలు తెంపి ఇవి 2 శివుడికి ఇవ్వడం అన్నమాట. ఇవి లేకుండా ఉంటే ఇంకా మనకు గన్నేరు చెట్లు ఉన్నాయి, ఆ పూలైనా కానీ తీసుకొని ఆలయంలో ఉన్నవే, బయట నుంచి తెచ్చినవి కాదు, అవి అక్కడ ఉన్న శివుడికి, అమ్మవారికి అలా అలా ఇస్తూ ఉంటాను అనమాట. ఇవైతే దొరికితే భక్తులు మేమివ్వాలని ముందుగానే కోసేసుకుంటారు. ఇది నేను రాఖీ కట్టాను స్వామికి, నందీశ్వరుడికి. నేను రాజస్థాన్ లో చూసాను అనమాట. అక్కడ రాఖీ పండక్కి దేవుడికి కూడా ఇలా రాఖీ కడతారనమాట, నందీశ్వరుడికి. అది గుర్తొచ్చి నేను వచ్చే ముందర రాఖీ పండుగ ఉంటే అప్పుడు నందీశ్వరుడికి రాఖీ కట్టాను. ఇలా సోమసూత్రం దాటకుండా కొంతమంది ప్రతి సోమవారం వచ్చి శివరాత్రి అప్పుడు కానీ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. ఇది మనకు శివాలయం పక్కన ఇక్కడ శివ కుటుంబం అన్నమాట. వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, పార్వతీదేవి, శివుడు ఉన్నటువంటి విగ్రహం ఉంటది. ఈ పక్కనే మనకి గోశాల ఉంటది. తక్కువే ఉంటాయి ఆవులు, వాళ్ళే మెయింటైన్ చేస్తూ ఉంటారు. దాని గోశాలకు ఆపోజిట్ లోనే ముందుకు వెళ్తే గనక మనకి ఇక్కడ సరస్వతి ధ్యాన మందిరం లాగా ఉంటుంది. ఇక్కడ కూడా దేవతల విగ్రహాలు ఉంటాయి. దక్షిణామూర్తి ఫోటో అనేది తర్వాత పెట్టారు. ఇక్కడ మనకి శ్రీ పంచమి రోజున, నెక్స్ట్ దసరా నవరాత్రుల్లో శారద అలంకారం ఉంటుంది కదా మూలా నక్షత్రంలో, అప్పుడు కూడా ఇక్కడ ప్రత్యేకంగా పూజలు అనేవి చేస్తారు. నేను వైజాగ్ లో ఎక్కువ టైం గడిపిన ప్లేస్ అయితే ఈ టెంపుల్ అని చెప్పొచ్చు. చిన్నవాళ్ళతేరులో కనకమహాలక్ష్మి, దుర్గా అమ్మవారి అని రాసి ఉంటుంది, కానీ కనకమ్మ టెంపుల్ అంటాం అన్నమాట ఇక్కడ. నాగానము నా ప్రాణము సర్వముని. ఈ ప్లేస్ నాకు చాలా ఇష్టమైన ప్లేసు. ప్రత్యేకంగా అది చెప్పాలని, అది చూపించాలని ఈ వీడియో అనేది చేస్తున్నాను. ఇంకా ఈ చిన్నవాళ్ళతేరు టెంపుల్ గురించి మరిన్ని విశేషాలను మరికొన్ని వీడియోల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఓం శ్రీమాత్రే నమః.